విజయవాడ కృష్ణా జిల్లాలో సాయి కృష్ణ అనే 23 సంవత్సరాల కుర్రోడు లాకప్ డెత్ అవడం జరిగింది. అధికార పార్టీ, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు సోషల్ మీడియాలో అలాంటి వ్యక్తిని ఎలా చంపినా పర్వాలేదు అని అంటున్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేంటి అంత ఘోరంగా పోలీసులే మర్డర్ చేయడం ఏంటి అనే విమర్శ అధికార పార్టీ మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ అయిన స్టోరీ ఒకటి ఉందన్నమాట. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గాదె సాయి కృష్ణ, ఇంటి పేరు గాదె, ఆయన పేరు సాయి కృష్ణ. అయితే వాళ్ళ బంధువులందరూ వచ్చి జనసేన కార్డు ఇదిగో, మేము జనసేన పార్టీలోనే ఉన్నాము, జనసేన పార్టీలోనే పనిచేస్తున్నాము అని వాళ్ళకున్న సభ్యత్వం యొక్క కార్డుని, గుర్తింపు కార్డుని, జనసేన గుర్తింపు కార్డుని చూపిస్తున్నారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారంట ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో చాలా సీరియస్ అయ్యారంట. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేశారంట. అదేంటి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఏమి ఇవ్వాల్సిన పని ఏముంది? ఏమన్నా పోలీస్ శాఖలో ఏమన్నా ఐపీఎస్లు ఏమైనా తక్కువ ఉన్నారా? పోలీస్ శాఖలో ఐపీఎస్లు ఏమైనా తక్కువ ఉన్నారా? రిటైర్డ్ ఐపీఎస్ని వేయటం ఏంటి? రిటైర్డ్ ఐపీఎస్ని నియమించడం ఏంటి? ఆ కేసు దర్యాప్తులో దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేసి ప్రతిపక్ష వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అంటున్నారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అండి కక్ష సాధింపు రాజకీయమే జరుగుతుంది, కానీ ఇంకా రెండోది జరగట్లేదండి. కక్ష సాధింపు రాజకీయమే జరుగుతుంది, కానీ ఇంకా రెండోది జరగట్లా. ఇది ఎందుకోసమో ఏంటో, ఏ దారి తీస్తుందో అన్నది ఏంటో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం భయమేస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో పుట్టినోళ్ళకి రెడ్ బుక్ అనేసి నారా లోకేష్ అంటుంటే